Let us start today's class అండి. టుడే ఓకే క్లాస్ మేడం. వచ్చేసి కన్వర్షన్ ట్రాకింగ్ అనమాట. మీనింగ్ తెలుసా కన్వర్షన్ అంటే ఏంటి అని? నో మేడం. నాది ఒక చిన్న బిజినెస్ అనుకో. ఓకే. ఫర్ సపోజ్ చిన్న బిజినెస్కి డేటాని ట్రాక్ చేయడం అవసరమా? చెప్పండి. మనకు షాప్ ఉంది, నెలకు ఒక 5 సేల్స్ ఆర్ 10 సేల్స్ వస్తున్నాయి అంతే. ఆ 5 సేల్స్ని ట్రాక్ చేసే అవసరం ఉంటుందా? ఎవరికి మేడం. పేమెంట్ చేశారు, ఎవరెవరు వచ్చారు, ఏ ప్రోడక్ట్ ఎలా కొన్నారు అనేది 5 సేల్స్కి అంత అవసరం లేదు కదా. నెలకు మినిమం 5 సేల్స్ అయితే. కానీ నాది ఒక పెద్ద బిజినెస్ అనుకోండి, మన బిజినెస్ గ్రో అవుతుంది, ఎంతోమంది మన కోర్స్కి జాయిన్ అవుతున్నారు అనుకుందాం, లేదా మనకి పెద్ద మాల్ ఉంది, చాలా బిజినెస్ జరుగుతుంది, ఎంతోమంది మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొంటున్నారు. సో యాడ్స్ ద్వారా ఎంతోమంది మనకు వస్తున్నారు, యాడ్స్ ద్వారా నా కోర్సును కూడా ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. ఓకే, మనం యాడ్ ఇస్తే ఏ ప్రోడక్ట్కైనా ఏ కంపెనీకైనా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే వచ్చి యాడ్స్ ద్వారా కదా జాయిన్ అవుతారు. ఇవన్నీ నాకు ఎలా జాయిన్ అవుతున్నారు వీళ్ళు, ఎలా వస్తున్నారు వీళ్ళంతా, నేను యాడ్ వేస్తేనే వస్తున్నారా, నా యాడ్ చూసి వస్తున్నారా, నేను గూగుల్ యాడ్స్లో వేసాను ఆ యాడ్ చూసి వచ్చారా, లేదంటే ఫామ్ ఫిల్ చేసి వచ్చారా, లేదంటే నా ప్రోడక్ట్ నా ఇష్టపడి వాళ్ళు పర్చేజ్ చేశారా, ఇవన్నీ నాకు తెలియాలి కదా. ఎందుకు ట్రాక్ చేయాలి అనుకుంటున్నామంటే మీకే యూజ్ అవుతుంది. ఏంటి, మీ బిజినెస్కి ఒక డేటా అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ మంత్లో నా బిజినెస్ ఇంత అయింది, పోనీ నా కోర్స్ ఇంతమంది జాయిన్ అయ్యారు, నేను ఒక 10,000 యాడ్స్కి మీద పెడితే నేను ఇంత ఎర్న్ చేయగలిగాను అని మీరే ట్రాకింగ్ ద్వారా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. అదే చిన్న కంపెనీ అయితే అంత అవసరమే ఉండదు, ఒక 5-10 లీడ్స్ వస్తే ఎంత పెద్ద ట్రాకింగ్ అవసరం ఉండదు అనమాట. సో మీ యాడ్స్ ద్వారా మీకు ఎన్ని కన్వర్షన్స్ అవుతున్నాయి అనేదే ఈ కన్వర్షన్ ట్రాకింగ్ ద్వారా ట్రాక్ చేయగలుగుతారు అనమాట. ఓకే, అర్థమైందా? అర్థమైంది మేడం. కన్వర్షన్ అనేది నేను చెప్పింది కన్వర్షన్ అని ఏముండదు అనమాట. కన్వర్షన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. కన్వర్షన్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అసలు కన్వర్షన్ని ఎలా చేస్తాము? మనది ఫర్ సపోజ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, పోనీ మన సర్వీస్ వెబ్సైట్సా, ఇది సర్వీస్ వెబ్సైటే కదండి మనది, ఇది సర్వీస్ వెబ్సైట్. అవును, మనం సర్వీస్ ఇస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తామండి, మేము యాడ్స్ వేస్తాము, పెయిడ్ యాడ్స్ ఇస్తాము, ఎస్సీఓ చేస్తాము, వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాము అని మనం ఒక సర్వీస్ అనేది ఇస్తున్నాం అన్నమాట. అయితే మన సర్వీస్కి కన్వర్షన్ అవ్వాలి. మన ప్రకారం మన సర్వీస్కి కన్వర్షన్ అయితే, కన్వర్షన్ అంటే ఎవరైతే మన కాంటాక్ట్ ఫామ్కి వచ్చారో లేదా కాంటాక్ట్ అస్కి వచ్చేసి ఇలాగ మన కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేసేసారు, లేదా కాంటాక్ట్ ఏదైతే ఉందో పేజీ, ఆ కాంటాక్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయారు. అవునా, కాంటాక్ట్ అస్ పేజ్ని కాంటాక్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేసాం, అంతే కదా. అంటే ఇక్కడ మనం ఏం పెట్టాము, కాంటాక్ట్ పేజీలోన ఒక ఫామ్ పెట్టామన్నమాట. అవునా, ఈ ఫామ్ని ఎవరైతే ఎవరైతే ఈ ఫామ్ని ఫిల్ చేస్తారు, దట్ ఈజ్ అవర్ కన్వర్షన్ అంతేనా. అది నా కన్వర్షన్ అంతే, ఓన్లీ ఈ ఫామ్ ఫిల్ చేసి వచ్చిన వాళ్ళు నా కన్వర్షన్. ఫర్ సపోజ్ మీరు ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నారండి, వాళ్ళ కన్వర్షన్ ఏమై ఉంటుంది, ప్రొడక్ట్ని యాడ్ టు కార్ట్ చేస్తారు. అవునా, వాళ్ళు ప్రొడక్ట్ని యాడ్ టు కార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, షాప్ పేజ్కి వచ్చారు, షాప్ పేజ్కి వచ్చి వాళ్ళు ఏం చేశారు, యాడ్ టు కార్ట్ చేశారు. అవునా, షాప్ పేజ్కి వచ్చారు, ఒక ప్రోడక్ట్ని కొనుక్కున్నారు. అవునా, ఈ ప్రోడక్ట్ని కొన్నారనుకుందాం, ప్రోడక్ట్ని కొనేసి వాళ్ళు ఏం చేశారు, యాడ్ టు కార్ట్ చేశారు అనమాట. కార్ట్ చేసిన కార్ట్ అయిపోయిన తర్వాత పర్చేజ్, ఈ ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేజ్ చేశారనుకోండి మనకి. ఓకే, ఈ ప్రోడక్ట్ నచ్చింది, వాళ్ళు ఇక్కడ ప్రోడక్ట్ చెక్అవుట్ పేజ్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసిన, అంటే కార్డుకి వచ్చి ప్రోడక్ట్ యాడ్ టు కార్డ్ వేసిన, ప్రోడక్ట్ని పర్చేజ్ చేసిన వాళ్ళ కన్వర్షన్ అనేది
పర్చేసింగ్ అయి ఉంటుంది, అంతేనా? ఓకే. అంతే. ఆర్డర్ తీసుకుంటారు, పర్చేసింగ్ అయి ఉంటుంది అనమాట వాళ్ళకి. సో దట్ ఈస్ ద కన్వర్షన్. ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళకి ఏదైతే కన్వర్షన్ ఉంటుందో చెప్పండి, ఏ కన్వర్షన్ ఉంటుంది? ఈ కామర్స్ చెక్అవుట్ పేజ్ పేమెంట్. అంతే మేడం. ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తేనో అండ్ ప్రొడక్ట్ని యాడ్ టు కార్ట్ చేస్తే వాళ్ళకి ఈ కామర్స్ వాళ్ళకి ఏమవుతుంది? కన్వర్షన్ అవుతుంది, కన్వర్షన్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు అర్థమైంది. బ్లాగింగ్ వెబ్సైట్ అనుకోండి, బ్లాగ్స్ రాస్తున్నారు. బ్లాగ్స్ ఎలా రాస్తారు? మీకు తెలుసు కదా బ్లాగ్స్ రాయడం. తెలుసు మేడం. ఓన్లీ బ్లాగింగ్ వెబ్సైట్ అండి, ఓన్లీ బ్లాగ్స్ రాస్తున్నారు. దీనిలో కూడా మనం బ్లాగ్స్ రాయొచ్చు కదా, ఇవే కదా మన బ్లాగ్స్. బ్లాగింగ్ వెబ్సైట్. ఇప్పుడు 3 వెబ్సైట్ చూపిస్తున్నాం, ఒకటి సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్, ఒకటి ప్రొడక్ట్ వెబ్సైట్, ఒకటి బ్లాగింగ్ వెబ్సైట్. మూడింటిని చూపించాను. అంటే ఏంటి ఇక్కడ? బ్లాగింగ్ వెబ్సైట్ అయితే ఏమవుతుంది? బ్లాగింగ్ వెబ్సైట్ అయితే ఫర్ సపోజ్ ఇక్కడికి వచ్చి బ్లాగ్ మీద వ్యూ అంటే జస్ట్ చూస్తే కన్వర్షన్ అంటాం, అంతే కదా. అంతే మేడం, చూడడానికి. సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్స్లో అయితే మన కాంటాక్ట్ అస్ పేజ్కి వచ్చి మన ఫామ్ని ఫిల్ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాం, అది అక్కడ కన్వర్షన్. జస్ట్ ప్రొడక్ట్ కానీ పర్చేజ్ చేస్తే వాళ్ళు చెక్అవుట్ పేజ్కి వచ్చేసి లేదా ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే దానిని కన్వర్షన్ అంటాం. బ్లాగింగ్ పేజ్ అయితే జస్ట్ వాళ్ళు వచ్చి వ్యూ చేస్తేనే మనం కన్వర్షన్ అంటాం. అంతకు మించి ఏమన్నా అవుతుందా? అంతకు మించి ఏమన్నా ఉందా? కన్వర్షన్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి అండి, ఓకేనా? కన్వర్షన్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి, నాట్ స్టాండర్డ్, ఒకేలాగా ఉండదు ఎక్కడ కన్వర్షన్ అనేది. మీ బిజినెస్ని బట్టి, మీ వెబ్సైట్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి, నా బిజినెస్కి ఏది కన్వర్షన్లా తీసుకోవాలి అని. యూ హ్యావ్ టు డిసైడెడ్, ఓకే. కన్వర్షన్ అంటే దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటండి, ఇప్పుడు సర్వీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఫామ్ ఫిల్ చేసినా, ప్రొడక్ట్స్ వచ్చి వాళ్ళు ప్రొడక్ట్ని కొన్నా, బ్లాగింగ్కి వెళ్ళి వ్యూ చేసినా, దట్ ఈజ్ ఓన్లీ ప్రాఫిట్ కోసమే కదా మనం చేసేది, ప్రాఫిట్ కోసమే చేస్తున్నాం. కన్వర్షన్ అంటే ఒక ప్రాఫిటబుల్ యాక్షన్, ఓకే. మీరు నా ఈ కామర్స్ వెబ్సైట్ విజిట్ చేశారు, ప్రోడక్ట్ నచ్చింది, ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి యాడ్ టు కార్ట్ చేశారు, పర్చేజ్ చేశారు, క్యాష్ ఆన్ డెలివరీ చేశారు. ఇప్పుడు నా కన్వర్షన్ పర్చేజింగే కదా. ఈ కామర్స్ వాళ్ళకి యాడ్ టు కార్డ్ అయిపోయిన తర్వాత పర్చేజింగ్ దట్ ఈస్ ద కన్వర్షన్. అదేంటి? ప్రాఫిటబుల్ యాక్షన్ కాదా? ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కన్వర్షన్ జరిగింది, కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. పోనీ నాదొక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ అండి, మీరు అందరూ వచ్చేసి వెబ్సైట్ విజిట్ చేశారు, సర్వీస్ తీసుకుందామని కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేశారు, అంతే కదా, అంతేనా? అంటే నా కన్వర్షన్ ఏమై ఉంటుంది? మీరు ఫామ్ ఫిల్ చేశారు అంటే ఇంట్రెస్టెడ్ పీపులే కదా మీరు, ప్రాఫిటబుల్ యాక్షన్ అన్నమాట. కానీ ఇక్కడ మీకు రీడ్ మోర్ అని, అబౌట్ అస్ ఉంది కదా, అబౌట్ అస్ అని, ఇక్కడ అబౌట్ అని, రీడ్ మోర్ అని, ఇలాంటివి ప్రాఫిటబుల్ యాక్షన్స్ అవుతాయా? చెప్పండి. రీడ్ మోర్ ఏంటి? ఇంకా చెప్పండి అని అంటాం. అబౌట్ పేజ్కి వచ్చేసి మన అబౌట్ పేజ్ ప్రాఫిటబుల్ యాక్షన్ అవుతుందా అండి? దానివల్ల అక్కడ మనం ఫామ్ పెట్టేసేసి దానికి కన్వర్షన్ చేస్తామా? చెయ్యం కదా. యాక్షన్స్ యాజ్ నాట్ కన్వర్షన్స్ అన్నమాట. ఇప్పుడు అబౌట్ పేజ్ అయినా రీడ్ మోర్ అయినా కూడా యాజ్ నాట్ కన్వర్టెడ్ టు ద కన్వర్షన్ అండి. ఇవన్నీ యాక్షన్సే, కానీ ఇవన్నీ కన్వర్షన్స్ కాదన్నమాట. ఈ ప్రాఫిటబుల్ యాక్షన్స్ ఆన్ కన్సిడర్ ఓన్లీ కన్వర్షన్స్ అన్నమాట. అర్థమైందా? ప్రాఫిట్ వచ్చే వాటినే మీరు కన్వర్షన్ కింద తీసుకోవాలి. అబౌట్ పేజ్ కానీ, మీరు రీడ్ మోర్ కానీ, ఇలాంటి వాటి ఉన్నాయి కదా అని ప్రతిదీ మీకు యాక్షనబుల్ కన్వర్షన్స్ అవ్వవన్నమాట. ప్రాఫిట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో ఆ యాక్షన్నే మనం కన్వర్షన్ అంటాం. మీ బిజినెస్ని బట్టి, మీ ప్రొడక్ట్ని బట్టి మీ ప్రాఫిటబుల్ యాక్షన్ అనేది మీరే డిసైడ్ చేసుకోగలుగుతారనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మన వెబ్సైట్కి వెళ్దాం. ఫస్ట్ కన్వర్షన్ ఎలా చేయాలి, మనం ఎలా చేయాలనేది
ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను కాంటాక్ట్ ఫామ్కి వచ్చాను. కాంటాక్ట్ ఫామ్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ దగ్గరికి వచ్చి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫామ్ ఫిల్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు సెండ్ మెసేజ్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫామ్ తీసేపోయింది కాబట్టి ఇక్కడ రాలేదు. సో దట్ నో ప్రాబ్లం. మనకి ఇక్కడ ఏమొస్తుంది, నెక్స్ట్ మీరు రీడైరెక్ట్ అవుతారా లేదా? ఎస్ మేడం. కాంటాక్ట్ ఫామ్ మీరు రీడైరెక్ట్ అవుతారు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయడంతో. సో కానీ నేను ఆ పేజీలోనే ఉన్నాను. ఓకే, ఇక్కడ ఫామ్ని ఫిల్ చేశాను, కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేశాను. బట్ ఇక్కడ నుంచి నేను వేరే పేజ్కి ఏమన్నా వెళ్ళగలిగానా ఇక్కడ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత? నో మేడం. కానీ నాకు డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలా లేదా? ఇవ్వాలి మేడం. We will not give any special to them. ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అనుకుందాం. ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, అవునా? ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు, ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు. డిఫరెన్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఏంటి, ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉండాలి, ఫామ్ ఫిల్ చేయని వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉండాలి. దానికోసం మనం కన్వర్షన్ ట్రాక్ని చెయ్యాలన్నమాట ఈ పేజ్కి, అవునా? మన వెబ్సైట్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాంటాక్ట్ ఫామ్ని చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, మీ కాంటాక్ట్ ఫామ్ ఎక్కడ కనిపిస్తుందండి? మీ వెబ్సైట్లో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి టక్కన క్లిక్ చేసేసి మీ ఫామ్ని ఫిల్ చేయగలుగుతున్నారు, అవునా? కానీ ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఈ ఫామ్ నుంచి మనం థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ ఫామ్ అని వస్తుంది, అంతే కదా వచ్చేది, అవునా? కానీ హౌ టు క్రియేట్ ఏ డిఫరెన్స్ క్రియేట్ ఓవర్ హియర్ అండి. కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం డిఫరెన్స్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే నా ఫామ్ని ఫిల్ చేస్తారో వాళ్ళకి ఇంకో పేజీని రీడైరెక్ట్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఆ పేజ్కి నేను థ్యాంక్ యూ పేజ్ అనే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, ఆ థ్యాంక్ యూ పేజ్ని నేను మెనూలో యాడ్ చేయను. ఓకే, ఈ ఫామ్ని ఫిల్ చేసిన వాళ్ళు నెక్స్ట్ థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళిపోతారు. బట్ ఈ థ్యాంక్ యూ పేజ్ ఇస్తాను కదా, నేను థ్యాంక్ యూ పేజ్ని రెడీ చేస్తాను కదా, అది ఇలాగ మెనూలో యాడ్ చెయ్యను అంటున్నా. ఇలాగా మెనూలో యాడ్ చెయ్యను అంటున్నా. ఐ విల్ నాట్ యాడెడ్ థ్యాంక్ యూ పేజ్ టు ద మెనూ. ఓకే, ఓన్లీ మన ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళే థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అవ్వేటట్టు చేస్తాను అని చెప్తున్నా. అంటే ఏంటి, నాకు ఒక కన్వర్షన్ ఇచ్చిన యూజర్కి మాత్రమే థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అయ్యేటట్లు చేస్తాను. ఎట్లా రీడైరెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ గో టు యువర్ డాష్ బోర్డ్ అండి. మీ డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఫస్ట్ మీరేం చేయాలి అంటే టేక్ పేజ్ అండి, మన పేజ్ని తీసుకోండి. ఈ పేజ్కి నేను థ్యాంక్ యూ పేజ్ అని పెడదాం అనుకుంటున్నాను, అంతే కదా? థ్యాంక్ యూ అని పెడదాం అనుకుంటున్నాను. అంటే నా ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు ఈ పేజ్కి వచ్చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్, థ్యాంక్ యూ ఫర్ ఫిల్ ద ఫామ్, for any query, any queries, contact us. ఇంక ఇంతకంటే ఎక్కువ ఇవ్వద్దు, ఓకేనా? కాంటాక్ట్ us అని సమ్ నెంబర్ ఇచ్చేసేయండి, మీది ఏదైనా నెంబర్ ఉంటే. మీ కాంటాక్ట్ ఫామ్కి వచ్చిన వాళ్ళందరినీ థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ చేయడం కోసం మీరు థ్యాంక్ యూ అని అన్నారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అని పెట్టారు. ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అవునా? దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం
పబ్లిష్ చేయాలి, అంతే కదా, పబ్లిష్ ఆ, అనాలి. ఉమ్, ఇప్పుడు నేను ఈ థ్యాంక్ యూ పేజీని నేను మెనూలో యాడ్ చేయాలా వద్దా? చేయాలి మేడం. ఇప్పుడే కదా నేను మీతో చెప్పాను థ్యాంక్ యూ పేజీని మెనూలో యాడ్ చేయను అని. ఎందుకు ఆహా, యాడ్ చేయను అంటే ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ అని కనిపిస్తే, ఇంకా కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకును ఫిల్ చేయని వాళ్ళకి పెద్ద తేడా ఏముందండి? ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళకి థ్యాంక్ యూ పేజ్ అని. మళ్ళీ ఎస్ మేడం. సో దట్ నేను ఏమంటున్నానంటే ఈ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ మెమో థ్యాంక్ యూ పంపించాలి. పేజ్ని తీసుకొస్తాను. సో దీనిని నేను కాంటాక్ట్ ఇక్కడ మెనూలో యాడ్ చెయ్యను అని చెప్తున్నా. ఇక్కడ యాడ్ ఓకే. చేయకపోతే ఓన్లీ కాంటాక్ట్ ఫామ్కి వచ్చి ఫిల్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. ఇదే కదా మీ థ్యాంక్ యూ పేజ్. ఇప్పుడు ఎస్ మేడం. ఇక్కడ వ్యూని క్లిక్ చేయండి. ఈ యూఆర్ఎల్ని మీరు కాపీ చేసుకోవాలి, అర్థమవుతుందా? ఈ యూఆర్ఎల్ని మీరు కాపీ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ డాష్ బోర్డ్లోని కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది కదా, చూడండి. ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి మీ డాష్ బోర్డ్కి మీరు ఏదైతే కాంటాక్ట్ ఫామ్స్ క్రియేట్ చేశారు, ఈ డబ్ల్యూబీ ఫామ్సే కదండి మీరు చేసింది, ఆల్ ఫామ్స్ చూడండి. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ మనం ఆ రోజు చేసింది ఇదే అన్నమాట, కాంటాక్ట్ ఫామ్. ఓకే, ఈ కాంటాక్ట్ ఫామ్ మీద మీరు క్లిక్ చేయండి. అందరూ క్లిక్ ఆన్ కాంటాక్ట్ ఫామ్. కాంటాక్ట్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి, అందరూ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అని వస్తుంది, ఈ కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. మీరందరూ ఇక్కడ ఆటోమేటిక్గా మీ యూఆర్ఎల్ని తీసేసుకుంది, చూసారా? ఎస్ మేడం. సేవ్ చేసేది ఇలా కాపీ చేసుకొని ఇప్పుడు ఇదే కదా కాంటాక్ట్, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేద్దాం. ఓకే. చూసారా, ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఏదైతే కాంటాక్ట్ ఫామ్ రెడీ చేసామో ఆ కాంటాక్ట్ ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. చూడండి, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఉంది. అన్న తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? వేరే పేజ్కి రీడైరెక్ట్ అయ్యారు కదా, థ్యాంక్ యూ పేజ్కి. ఇప్పుడు మీరు చేసేది అదే అన్నమాట. ఓకేనా? ఈ పేజ్కి రీడైరెక్ట్ అయ్యారు. ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడాన్ని ఇక్కడ మీరు మీ వాట్సాప్ నెంబర్స్ ఇంకేమైనా కావాలి అంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగ మీరు మీ ఫామ్ని రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ పేజ్కి కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎక్కడికి రీడైరెక్ట్ చేయొచ్చు అండి? ఎక్కడికి రీడైరెక్ట్ చేయొచ్చు? కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళని పేజ్కి రీడైరెక్ట్ చేశారు, అవునా? ఎస్ మేడం. ఎస్, రైట్. కాంటాక్ట్ ఫిల్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ ఫామ్కి వచ్చి వాళ్ళకి అండర్స్టాండ్ మేడం. నేను ఏ కన్వర్షన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళనే కన్వర్ట్ చేయాలి అనుకున్నా, అవునా? ఓకే, ఎస్ మేడం. ఇప్పుడు నాదొక డౌట్ అండి. గూగుల్ యాడ్స్ ద్వారా నేను యాడ్ చేస్తా కదండి, ఇప్పుడు ఆ గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చే కన్వర్షన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను. అంటే నా యాడ్ మీద క్లిక్ చేసి నా యాడ్ని ఎంతమంది నా యాడ్ ద్వారా నాకు కన్వర్ట్ అయ్యారో అది నేను ట్రాక్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వెళ్ళాలండి. ఫస్ట్ మనం
ప్రాసెస్ ప్రకారం మనం ఏం చేసామండి, వెబ్సైట్కి వెళ్ళాము, అవునా? మీ వెబ్సైట్కి వచ్చాము, మీ వెబ్సైట్లోని థ్యాంక్ యూ పేజ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకున్నాము. కాంటాక్ట్ ఫామ్ దగ్గరికి వచ్చాము. కాంటాక్ట్ ఫామ్లో మనం కాంటాక్ట్ ఫామ్ని రీడైరెక్ట్ చేసాము, అంతే. మీరు ఇవ్వకపోయినా థ్యాంక్ యూ పేజ్ మీది అది ఆటోమేటిక్గా తీసేసుకుంది. మీరు ఏదైతే థ్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్ ఇవ్వాలో ఆ యూఆర్ఎల్ తీసుకుంది, దాన్ని సేవ్ చేసేసారు. సో దట్ ఎలా ఉంది అనే దాన్ని మీకు ఇప్పుడు చూపించాను. మీరు ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో కనెక్ట్ చేస్తేనే మీకు ట్రాకింగ్ అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎలాగ కనెక్ట్ చేయాలి అనే దాని గురించి మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అంత టఫ్ ఏం ఉండదు. మీరు ఆలోచించినంత వెబ్సైట్కి వచ్చి ఓన్లీ థ్యాంక్ యూ పేజ్ చేశారు, అంతే. థ్యాంక్ యూ పేజ్ని అక్కడ వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ గూగుల్కి వచ్చారు. గూగుల్ యాడ్స్ ఉంది కదా, గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. గూగుల్ యాడ్స్ వచ్చేసి మీ అకౌంట్లో మీ అకౌంట్ ఉంది కదండి, ఉంది మేడం. స్టార్ట్ నో. ఇలా మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే నేనేమంటున్నానంటే, నేను కన్వర్షన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను. దేని ద్వారా? గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చే కన్వర్షన్. ఇప్పుడు నేను యాడ్ వేస్తాను కదా, యాడ్ వేస్తే నాకు వచ్చే కన్వర్షన్ మొత్తం నా వెబ్సైట్కే ట్రాక్ చేయాలనుకుంటున్నాను, అంతే కదా. నా వెబ్సైట్ ఏం జరుగుతుంది, నా వెబ్సైట్కి ఎవరెవరు వస్తున్నారు, నా వెబ్సైట్లో ఫామ్ ఎంతమంది ఫిల్ చేస్తున్నారు, నా వెబ్సైట్లో ప్రోడక్ట్ని ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారు, నా వెబ్సైట్కి వచ్చి బ్లాగింగ్ని ఎవరు వ్యూ చేశారు, ఇవన్నీ నేను ట్రాక్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మన యాడ్ అకౌంట్లో వచ్చేసి మనం ఫస్ట్ మీరు ఇక్కడ ఓల్డ్ వాళ్ళకైతే అపీరెన్స్ పక్కన టూల్స్ ఉంటుందండి. టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టూల్స్లోనే కన్వర్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. గోల్స్ కింద కన్వర్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి న్యూ వాళ్ళకి గోల్స్ దగ్గర కన్వర్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం మన గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చే కన్వర్షన్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ సమ్మరీ అనే గోల్ని మనం క్లిక్ చేసేసుకోవాలి. సమ్మరీ గోల్లోని మీకు డయాగ్నోసిస్ ఒకటి, గోల్స్ ఒకటి, రెండు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ క్రియేట్ కన్వర్షన్ యాక్షన్ అని మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ దేని కన్వర్షన్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు, విచ్ కన్వర్షన్ యు వాంట్ టు క్రియేట్, వెబ్సైట్, యాప్, వెబ్సైట్. ఫోన్ కాల్, వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఓకే, వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ యూఆర్ఎల్ని చేయండి. మీ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. కాపీ చేసిండ్రు కదా మేడం, పేస్ట్ చేయండి. ఇలా దీన్ని స్కాన్ చేయాలి. ఫస్ట్ స్కాన్ చేయాలి. నెక్స్ట్ మీరు ఈ కన్వర్షన్ని గోల్ని సెలెక్ట్ చేయాలి అనండి. సెలెక్ట్ కేటగిరీలోని మీరు మీ వెబ్సైట్లోని ప్రొడక్ట్ని పర్చేజ్ చేసి కన్వర్షన్ చేయాలి అనుకుంటున్నారా, యాడ్ టు కార్ట్ చేసిన వాళ్ళని కన్వర్షన్ అనుకుంటున్నారా, బిగిన్ టు చెక్అవుట్ చేసిన, అంటే మన ప్రోడక్ట్ని కొన్న తర్వాత మొత్తం చెక్అవుట్ పేజ్కి వెళ్తారు కదా, దానిని కన్వర్షన్ లాగా భావిస్తున్నారా, లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, సబ్స్క్రిప్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళు కన్వర్షనా, కాంటాక్ట్ పేజ్కి వచ్చిన వాళ్ళు కన్వర్షనా, సబ్మిట్ లీడ్ ఫామ్ని సబ్మిట్ చేసిన వాడు కన్వర్షనా, బుక్ అపాయింట్మెంట్ కన్వర్షనా, సైన్ అప్ అనేది కన్వర్షనా, రిక్వెస్ట్ క్వైట్ అనేది కన్వర్షనా, ఏంటి కన్వర్షన్ అని అడుగుతారు. ల్యాండింగ్ పేజ్కి వచ్చేసి ఎవరైతే లీడ్ ఫామ్ని అక్కడ పెట్టాను కదా, సబ్మిట్ లీడ్ ఫామ్ని, ఆ లీడ్ ఫామ్ని ఫిల్ చేస్తారు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇక్కడ, అందులో కనిపిస్తుంది లేదు, ఇక్కడ ఫామ్స్ ఉండవండి, లీడ్ ఫామ్స్ అలా ఏమి ఉండవు ఇక్కడ. ఓకేనా? ఇందులో వాట్సాప్ ఇక్కడ ఓన్లీ సింగిల్ ల్యాండింగ్ పేజే ఉంటుంది. ఈ
పేజ్లో ఫామ్స్ ఏమి ఉండవు అన్నమాట. సో Yes, ఈ sir. ఫామ్స్ ఉండవు కాబట్టి నేనేం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేనేం చేయొచ్చు కన్వర్షన్ అని అంటే నేనేమంటానంటే సబ్మిట్ లీడ్ ఫామ్ అని. ఓకే, ఎవరైతే వచ్చి నా ఫామ్ మీద క్లిక్ చేసి ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో దట్ ఈజ్ నా కన్వర్షన్. ఇప్పుడు మీ వెబ్సైట్ ఉంది, మీ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయండి, ఏమేమి ఉన్నాయి మీ వెబ్సైట్లో? కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేసిన వాళ్ళని మీరేమనొచ్చు? కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళని ఏమనొచ్చు? కన్వర్షన్ అనొచ్చు. కన్వర్షన్ అనొచ్చు. ఇక్కడ లీడ్ ఫామ్ అని అంటున్నా. దట్ ఈస్ మై కన్వర్షన్ ఓన్లీ. మీ కన్వర్షన్ వేరే ఉండొచ్చు, నా కన్వర్షన్ వేరే ఉండొచ్చు. పర్చేసింగ్ వాళ్ళకి పర్చేసింగ్ కన్వర్షన్ ఉంటుంది, ఓన్లీ వ్యూ చూసిన వాళ్ళకి బ్లాగింగ్ వెబ్సైట్స్ వాళ్ళకి వ్యూ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్స్కి కాంటాక్ట్ ఉండొచ్చు. నా ల్యాండింగ్ ఫామ్కి సబ్మిట్ లీడ్ ఫామ్ తీసుకుంటున్నాను. నేను తీసుకునేది వేరే కన్వర్షన్, మీరు తీసుకునే కన్వర్షన్ కూడా వేరే ఉంటుంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ పేజ్ లోడ్ అని ఫామ్ సబ్మిషన్ అని కూడా అనొచ్చు కదా, పేజ్ లోడ్ అనొచ్చు, ఫామ్ సబ్మిషన్ అనొచ్చు, ఈవెంట్ టైప్ ఏదైనా అనొచ్చు. ఇక్కడ మీరు వేరుగా తీసుకుంటారన్నమాట. మీరు పేజ్ తీసుకుంటారు, పేజ్ లోడ్ ఇక్కడ పేజ్ లోడ్ అనొచ్చు. ఈవెంట్ సబ్మిషన్ కింద మీరు ఏం తీసుకుంటారో అది అన్నమాట. ఓకే, నేను ఆల్రెడీ సబ్మిట్ లీడ్ ఫామ్ అన్నా కదా, ఫ్రమ్ సబ్మిషన్ అవి నాకు ఆప్షన్స్ కనిపించలేదు. పేజ్ లోడ్ కూడా అనొచ్చు, ఏం కాదు. ఓకే, ఏ పేజ్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో దట్ ఈస్, ఏ పేజ్ని ట్రాక్ చేయాలనుకుంటున్నామని మనం ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ని కదా ట్రాక్ చేయాలనుకుంటున్నాం. ఎస్ మేడం. సో దట్ ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ ఏదైతే ఉంటుందో వీళ్ళది, ఆ థ్యాంక్ యూ పేజ్ యొక్క తీసుకుంటాం. థ్యాంక్ యూ పేజ్ URL ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, ఇది వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేశారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? యాడ్ అని క్లిక్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెథడ్ అనమాట. అది కాకుండా మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, మెథడ్ అనమాట నేను చూపించేది ఇదే, మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ ఇది మాన్యువల్ మెథడ్ అన్నట్టు. ఇక్కడ మీరు యాడ్ టు కన్వర్షన్ యాక్షన్ మాన్యువల్ అని ఉంది కదా, దీని మీద మీరు ప్రాపర్ కన్వర్షన్ ట్రాకింగ్ మెథడ్ ఇదన్నమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్ని మీరు ఫాలో అయితే మీకు ట్రాకింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో దట్ యాడ్ ఏ కన్వర్షన్ యాక్షన్ మాన్యువల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ప్రకారం కన్వర్షన్, ఇప్పుడు అక్కడ కూడా మీరు కన్వర్షన్ అని చెప్పారు కదా ఆటోమేటిక్లో. సో ఇక్కడ మీరు ఇక్కడ కూడా అలానే ఉంటాయి అన్నమాట. మీకు ఏ ప్రకారం కన్వర్షన్ అని అంటే సబ్మిట్ లీడ్ ఫామ్ అని. కన్వర్షన్ నేమ్ ఏంటి అని అడుగుతారు. మీరు కన్వర్షన్ నేమ్ ఏం పెట్టాలి అనుకుంటున్నారంటే సబ్మిట్ ఫామ్ అనేది పెడుతుంది. సబ్మిట్ ఫామ్ అని పెడుతుంది. ఓకేనా, లేదంటే మీరు సబ్మిట్ ఫామ్ పెట్టుకోకపోయినా కాంటాక్ట్ ఫామ్ కూడా, మీ కాంటాక్ట్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో అది కూడా మీరు అలా కూడా తీసుకోవచ్చు, లేదా సబ్మిట్ ఫామ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎవరైతే ఫామ్ని సబ్మిట్ చేస్తారో అది నా కన్వర్షన్ అని అంటున్నాను. నా కాంటాక్ట్ ఫామ్ లేదు కదండి, అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. దెన్ నెక్స్ట్ మీరు వాల్యూ అని ఉంది ఇక్కడ. ఓకే, వాల్యూ మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారంటే మీ బిజినెస్ గురించి మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు. మీరు గూగుల్ యాడ్స్ని 5-6 టైమ్స్ రన్ చేసి ఉంటే ఆ వాల్యూని ఇవ్వగలుగుతారండి. సపోజ్ నేనేమంటున్నానంటే ఒక 10 పీపుల్ వచ్చేసి నా కన్వర్షన్, 10 పీపుల్ వచ్చేసి నా అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేశారండి. 10 పీపుల్ నా అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేశారు, అవునా? ఓకే, ఇంకా దానిలోని 5 పీపుల్ వచ్చేసి 5 మెంబర్స్ వచ్చేసి నా కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేశారు. వీళ్ళు కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేసిన వాళ్ళు. ఓకే, 5 పీపుల్.
ఒక్కరు వచ్చేసి మొత్తం నా కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళు, ఓకే. కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది వచ్చారు? 10 పీపుల్ 10 అడ్వర్టైజ్మెంట్ మెంబర్స్. మీద చూస్తే 5 పీపుల్ ఫామ్ని ఫిల్ చేస్తే మనకి ఒక్క కోర్స్కి జాయిన్. ఒక్కళ్ళు జాయిన్ అయ్యారు అనుకుందాం. మన ప్రకారం కోర్స్కి జాయిన్ అయితే కన్వర్షన్ అవునా కదా? ఎస్ మేడం. మన ప్రకారంగా అకార్డింగ్ టు మీ ఒక ఫామ్ని ఫిల్ చేస్తే ఆ ఫామ్ని సబ్మిట్ చేస్తే కన్వర్షనా, ఆ కోర్స్లో జాయిన్ అయితే కన్వర్షనా? కోర్స్‌లో జాయిన్ అయితే జాయిన్ మేడం. అయితేనే కన్వర్షన్, ఓకేనా? ఆ! సో కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే ఇక్కడ కన్వర్షన్ అంటున్నారు. మనం ఇందాక ముందు మన సర్వీస్ పేజ్కి వచ్చిన వాళ్ళందరూ మన కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే కన్వర్షన్ అని అంటున్నాం, అవునా? ఫామ్ ఫిల్ ఎస్ చేస్తే మేడం. కన్వర్షన్ అని అన్నాం. కానీ మనం ఏమంటున్నాం, మన కోర్స్కి జాయిన్ అయిన వాళ్ళని మనం కన్వర్షన్ అనుకుంటున్నాం. ఎంతమంది అండి ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు? 5 మెంబర్స్. 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు, అవునా? హ్మ్. ఇలా 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. హ్మ్. ఇందులో ఈ ఒక్కళ్ళే నాకు ఎంత పే చేశారంటే, ఈ ఒక్కళ్ళే నాకు ఫర్ సపోజ్ 5K అంటే నాకు 5,000 పే చేశారు అనుకుంటున్నాను, ఫర్ సపోజ్. ఎందుకంటే ఓకే. మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఒక్క పర్సన్ని నాకు 5,000 పే చేశారు అనుకుంటున్నాను, ఓకేనా? హ్మ్. అంటే ఫామ్ ఫిల్ చేసిన ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు? 5 మెంబర్స్ ఫామ్ ఫిల్ 4 చేశారు. మెంబర్స్. ఫామ్ హ్మ్. ఫిల్ చేసిన వాళ్ళలో ఫీజు ఎంతమంది పే చేశారు? ఒక్కరు ఫీజు పే చేశారు. ఒక్కళ్ళు. కోర్సు జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళే అన్నమాట. ఒక్కళ్ళు. ఫీజు పే చేస్తే చూసారా, వాళ్ళే జాయిన్ అయిన వాళ్ళు. ఒక్కళ్ళు. ఆ! ఓన్లీ ఎస్. కోర్సు జాయిన్ అయిన వాళ్ళు ఒక్కళ్ళు కాబట్టి మన కోర్స్ ఫీజు వచ్చేసి 5,000 అంటున్నాం. సో 5,000. కోర్స్ జాయిన్ అయిన పర్సన్ 5,000 కట్టారండి. గూగుల్ ఏమడుగుతుందంటే ఈ వాల్యూ దగ్గర గూగుల్ ఏమడుగుతుందంటే ప్రతి కన్వర్షన్కి మీకు ఎంత మనీ వస్తున్నాయని అడుగుతుంది. అర్థమవుతుందా? 5,000. ప్రతి 5,000. కన్వర్షన్కి మీకు ఎంత మనీ వస్తున్నాయని అడుగుతుంది. ప్రతి కన్వర్షన్కి అని అంటున్నాను నేను. ప్రతి కన్వర్షన్కి అని. ఇంతమంది కన్వర్ట్ అయ్యారు కానీ అందులో ఒక్కళ్ళే కోర్స్ తీసుకున్నారు. గూగుల్ ఏమడుగుతుంది, ప్రతి కన్వర్షన్కి ఎంత మనీ వస్తున్నాయని అడుగుతుంది అన్నమాట. ఇదంతా కన్వర్షన్ కదా. దాని ప్రకారం ఏ 5గురు అయితే కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళే ఓకే. ఇప్పుడు వాల్యూ కింద వస్తారనమాట ఓకే. గూగుల్ ప్రకారం. బట్ రియాలిటీ ఏం జరుగుతుందండి, ఒక్కళ్ళే జాయిన్ అయ్యారు, ఆ ఒక్కళ్ళే 5,000 కట్టారు. ఆ! అర్థమైందా? ఇప్పుడు హ్మ్. నేనేం చేయాలి అని అంటే ఇతను 1K కట్టినట్టు చూపించాలి, 1 అందరూ 1K చూపించాలన్నమాట. ఇతను అందరూ 1K అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? 5,000 5K. ఇప్పుడు గూగుల్కి మనం అలా చూపిస్తామన్నమాట. గూగుల్ అలా అనుకుంటుంది, అర్థమవుతుందా? ఇతను 5K పే చేసినా కూడా గూగుల్ ఏమనుకుంటుందంటే షేర్ చేసే గూగుల్కి తెలియదు అనమాట. మనం ఈ 5 మెంబర్స్ వచ్చి మన ఫామ్ ఫిల్ చేశారు కాబట్టి మనకి ఇన్ని కన్వర్షన్ అయినాయి అని అంటుంది. కానీ కోర్స్ జాయిన్ అయిన ఆ ఒక్కరే 5,000 కడితే ఈ 5గురు ఇట్లా కన్వర్షన్ జరిగినాయి అని మనం అంటాం. రియాలిటీ ఏమో ఒక్కరే జరుగుతుంది, కానీ కన్వర్షన్ గూగుల్ ప్రకారం ఏం జరుగుతుంది, ఏదైతే కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి ఎంత కన్వర్షన్ జరుగుతున్నాయి అనేది గూగుల్ తీసుకుంటుంది అనమాట. రియల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ రియాలిటీ అండి. ఇతను జాయిన్ అయ్యాడు కాబట్టి 5,000 కట్టాడు. అవును మేడం. కానీ ఫర్ ఎవ్రీ కన్వర్షన్ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ అని గూగుల్ డిడ్ ఆస్క్. వాట్ ఈస్ ఆస్కింగ్? ఫర్ ఎవ్రీ కన్వర్షన్ అని అడుగుతుంది. అది అవును మేడం. ఎవ్రీ కన్వర్షన్ అని అడుగుతుంది. బట్ మన దగ్గర రియాలిటీ ఏం జరుగుతుంది, ఒక్కరే కడుతున్నారు కానీ మనం కన్వర్షన్ కింద అందరికీ షేర్ చేసినట్ట లేదా? ఒక్కరిది. ఓకే మేడం. ఇప్పుడు మీరే చెప్పండి, ఎప్పుడు గూగుల్ యాడ్స్ రన్
చేయకపోతే మీకు ఇక్కడ వాల్యూ అనేది మీకు తెలుస్తుందా? ఈ వాల్యూ నో మేడం. తెలియదు నో కదా. మేడం. తెలీదు. మీరు ఇవ్వలేరు, వాల్యూ కూడా ఇవ్వలేరు. విల్ యూ బి ఏబుల్ టు వాల్యూ ఓవర్ హియర్ ఎంత అని మీకు తెలుస్తుంది అని అంటే మీరు ఫర్ సపోజ్ 2000 1000 అలా పే చేసి యాడ్స్ రన్ చేస్తే మీకు అప్పుడు కన్వర్షన్ రేట్ అనేది తెలుస్తుంది. Yes, madam. మీరు ఫర్ సపోజ్ 5 టైమ్స్ 6 టైమ్స్ మీరు వేసిన తర్వాత మీకు ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, ఆ ఎంతమందిలో మన కోర్స్ ఎంతమంది తీసుకుంటున్నారు, మనం రియల్గా కోర్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఎంత మనీ తీసుకుంటున్నాము, ఎంతమంది కన్వర్ట్ ఫామ్ ఫిల్ చేస్తే కన్వర్షన్ అని అంటున్నాం కదా గూగుల్ ప్రకారం. కానీ మన ప్రకారం ఏంటి, కోర్సు జాయిన్ అయితేనే మన ప్రకారం కన్వర్షన్ అన్నమాట. బట్ అది ఉందా అక్కడ? లేదు, ఆ కన్వర్షన్ ఉండదు అన్నమాట. సో దట్ ఇక్కడ వాల్యూ తెలిస్తేనే మీరు ఇవ్వాలి. లేదంటే మీరేం చేయాలి, ఇప్పుడు మీరేం చేయాలి, డోంట్ యూజ్ వాల్యూ ఫర్ దిస్ కన్వర్షన్ యాక్షన్ అనేది క్లిక్ చేయాలి. మీకు తెలియదు కదా, తెలియనప్పుడు ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు యూజ్ డిఫరెంట్ అని అన్నది కదా, యూజ్ డిఫరెంట్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్ అని అన్నది కదా. అంటే ఏంటి అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్కి ఇప్పుడు 1 పర్సన్ జాయిన్ అయితే 5000 కడతారు, అవునా? 10 పీపుల్స్ జాయిన్ అయినా ఒకవేళ 5000 వాళ్ళు కడతానే ఉంటారు, అవునా? బికాస్ సర్వీస్కి ఫీజు అనేది స్టాండర్డ్గా ఉంటుంది, అవునా? ఇప్పుడు 3 మంత్స్ కోర్స్ వాళ్ళకి 8500 8,000 చెప్పాను. ఇప్పుడు 3 మంత్స్ కోర్స్ వాళ్ళకి మేము 20,000 అని చెప్పాము, అంతే కదా. అది స్టాండర్డ్ రేటా కాదా? నేనేమన్నా మార్చుకున్నానా నేను కోర్స్ ఫీజు ఏమన్నా? ప్రొడక్ట్ బిజినెస్ చేశారనుకోండి, మీరు ప్రతి ప్రొడక్ట్ ల్యాప్టాప్ కొన్నా, టీవీ కొన్నా, సెల్ ఫోన్ కొన్నా, నోట్బుక్ కొన్నా, మీరు ఏ ప్యాడ్ కొన్నా, ఏ షేర్ కొన్నా, ఎవ్రీథింగ్ ప్రతి ప్రోడక్ట్కి ఒక రేట్ అనేది ఉంటుందా? ఒకటే సేమ్ ప్రైస్ ఏమి ఉండదు కదండి. నో మేడం. డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయా లేదా ప్రతి ప్రోడక్ట్కి? సో అలాంటప్పుడు ఈ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఈచ్ కన్వర్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఎవరు? ప్రొడక్ట్ బిజినెసెస్ చేసేవాళ్ళు ఇది తీసుకోవాలి కన్వర్షన్ కింద, ఓకేనా? సర్వీస్ మాత్రం జాయిన్ అయ్యే వాళ్ళు 5000 కడతారు. సర్వీస్ ప్రైస్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది, అదే ప్రొడక్ట్ ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, కన్సిస్టెంట్ అన్నమాట. సర్వీస్ ఓరియంటెడ్ కి కన్వర్షన్ అనేది ట్రాక్ చేస్తే మీరేం చేయాలి, యూజ్ ద సేమ్ వాల్యూ అని తీసుకోవాలి. సర్వీస్ ఓరియంటెడ్ కి అయితే మీకు తెలియకపోతే డోంట్ యూజ్ ఏ వాల్యూ అని తీసుకోండి. ప్రెసెంట్ మీరు ఇంకా యాడ్స్ కూడా రన్ చేయలేదు కాబట్టి. బట్ మీరు ప్రొడక్ట్ బిజినెస్ ఏదైనా చేస్తుంటే వాల్యూ మీకు తెలియలేదు అంటే వదిలేసేయండి, డోంట్ యూజ్ ఏ వాల్యూ అనేది. బట్ మీకు సర్వీస్ ఓరియంటెడ్లో అంటే మీకు వాల్యూ తెలిసిందనుకోండి, ఇప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. యూజ్ డిఫరెంట్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్ అని మీరు తీసుకోవాలి. అంతే, అర్థమైందా? అర్థమైంది మేడం. నెక్స్ట్ కౌంట్ అండి. ఇక్కడ కౌంట్ అనేది అంటే సెలెక్ట్ హౌ మెనీ కన్వర్షన్స్ టు కౌంట్ ఫర్ క్లిక్ ఇన్ ఇంట్రాక్షన్ అని అన్నారు. ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది ఉంది కదా మనకి. ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఫామ్ని 10 మెంబర్స్ ఫిల్ చేశారనుకుంది. ఈ కాంటాక్ట్ ఫామ్ని 10 మెంబర్స్ ఫిల్ చేస్తే 10 మెంబర్స్ కోర్సులో జాయిన్ అవుతారా? నో మేడం. అంటే 10 టైమ్స్ కోర్సులో జాయిన్ అవుతారా? వాళ్ళు ఒక్కసారే కదా జాయిన్ అవుతారు 10 టైమ్స్. కోర్సుని వాళ్ళు ఒక్కసారే తీసుకుంటారు. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్ యాజ్ 1 అని తీసుకోండి. వన్ టైం తీసుకుంటారు కాబట్టి ఎవ్రీ టైం అంటే ఎవ్రీ టైం చెప్పండి, ఎవరికి తీసుకోవచ్చు ఎవ్రీ టైం? రికమెండెడ్ ఫర్ పర్చేజ్ బికాస్ ఎవ్రీ పర్చేజ్ ఈజ్ వాల్యుబుల్ అన్నారు. అంటే ఏంటి? ప్రొడక్ట్స్ చేసే వాళ్ళకి ఎవ్రీ అని తీసుకోవాలి. కౌంట్ అంటే ప్రతి ప్రొడక్ట్ అండి. ఇప్పుడు మీకు చెప్పినట్టు
వాళ్ళు ప్రతి ప్రొడక్ట్‌కి ఒక వాల్యూ ఉంటుంది. సెపరేట్ వాల్యూ ఉంటుంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఆ! ఈ ఈ ఎందుకు ఎవ్రీ అంటే బికాజ్ సమ్ ప్రొడక్ట్స్‌ని 100 సార్లు పర్చేజ్ చేస్తామా లేదా మనం? ఇప్పుడు యెస్ పెన్ మేడం. కొన్నామంటే ఒక పెన్ అయిపోయింది. మళ్ళీ కొంటాం కదా! సెల్ యెస్ నచ్చలేదు మేడం. ఇంకోటి కొంటామా లేదా? సో, యెస్ మేడం. అలా మళ్ళీ కొంటూ ఉంటాం కాబట్టి దానికి ఎవ్రీ తీసుకోవాలి. దీనికి 1 అని తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్లిక్ త్రూ కన్వర్షన్ విండో ఇవన్నీ అవసరం లేదు. ఎన్ని రోజులు కన్వర్షన్ చేయాలి అదన్నీ అడుగుతున్నారు. సో దట్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. డన్ అని క్లిక్ డన్. చేయాలి. ఓకే. డన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ లీడ్ ఫామ్, సబ్మిట్ ఫామ్ అని వచ్చేసింది. అవునా? కన్వర్షన్ ఆ! గోల్ అనేది. సేవ్ అండ్ ఓకే. కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే మేడం. నెక్స్ట్ మీకు గూగుల్ ట్యాగ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇదిగో ఇది చూడండి. ఇక్కడ గూగుల్ ట్యాగ్ వచ్చిందా? ఆ! ఈ గూగుల్ ట్యాగ్ అనేది వస్తుంది. మన వెబ్‌సైట్‌లో ఎన్ని కన్వర్షన్ జరుగుతున్నాయి, అన్ని కన్వర్షన్ ట్యాగ్ చెయ్యి అని గూగుల్‌కి చెప్పాలా వద్దా మనం? చెప్పాలి మేడం. షుడ్ యూ గివ్ పర్మిషన్ టు గూగుల్? యెస్ మేడం. మనం పర్మిషన్ ఇంతవరకు గూగుల్‌కి ఇవ్వలేదు కదా! ఏమన్నా ఇచ్చారా మీరు? హ్మ్. గూగుల్ నో మేడం. వెళ్ళి నా వెబ్‌సైట్‌కి వెళ్ళు. నా వెబ్‌సైట్‌లో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ ప్రొడక్ట్స్‌ని నువ్వు వెళ్ళి ఏమేమి కన్వర్షన్ జరిగినాయో నువ్వు తీసుకురా అని మనం ఇంతవరకు యాక్సెస్ ఏమన్నా ఇచ్చామా? మన వెబ్‌సైట్‌లో ఏమన్నా కాపీ చేయగలిగామా మనం ఏమన్నా? చేయలేదు కదా! నో. ఇంతవరకు అసలు యాక్సెస్ ఇవ్వలేదు కదా! మనం ఇక్కడొచ్చేసి ఇక్కడేదో చేస్తున్నాము. మనం ఆ వెబ్‌సైట్‌లో వచ్చేసి వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ ఫామ్‌ని ఫిల్ చేసి పెట్టొచ్చాము. అంతే ఆ! కదా! యెస్ మేడం. సో దట్ మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే బట్టి మన వెబ్‌సైట్‌కి యాక్సెస్ చేసే పర్మిషన్ని గూగుల్ యాడ్స్‌కి ఇవ్వాలన్నమాట. ఈ కన్వర్షన్‌ని మాకు ట్రాక్ చేయండి, డేటాని మాకు ట్రాక్ చేయండి అని ఇవ్వాలి. సో దట్ మనం గూగుల్ యాడ్స్ దగ్గర సెటప్ అని క్లిక్ చేయాలి. ఈ సెటప్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే. ఇక్కడ మీకు గూగుల్ అనేది ఇక్కడ ఇన్‌స్టాల్ విత్ వర్డ్‌ప్రెస్ అని ఇస్తారు. మీరు ఇన్‌స్టాల్ మాన్యువల్లీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఒక కోడ్ ఇస్తారండి. మీకు ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. ఈ కోడ్‌ని ఇక్కడ మీరు కాపీ చేయాలి. ఈ కాపీ చేసిన కోడ్‌ని మీరు మీ వెబ్‌సైట్‌కి వెళ్ళి ఈ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తారు. అంతే, కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. ఓకేనా? చూడండి, ఈ వెబ్‌సైట్‌లో మీకు ఎక్కడ పేస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ కోడ్‌ని? మీరు ఇంతకుముందు కోడ్‌ని ఎప్పుడు పేస్ట్ చేశారు కదా! ఎక్కడ పేస్ట్ చేశారు మీరు? అపీరెన్స్‌లోకి వచ్చి థీమ్ ఫైల్ ఎడిటర్‌లోకి వెళ్ళి మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో చేశారు కదండీ! గుర్తుందా? ఉంది మేడం. గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి సబ్మిట్ చేసేటప్పుడు హెడర్‌లోకి వెళ్ళి మీరు ఇదిగోండి హెడర్ క్లిక్ చేయాలి. హెడర్‌లోకి వెళ్ళి మీరు ఇక్కడ కోడ్‌ని పేస్ట్ చేయాలి అని చెప్పాను. అవునా? యెస్. హెడర్ యెస్ స్టార్ట్ మేడం. అయింది 20 నుంచి హెడర్ ఆ! ఎండింగ్‌లో ఇవ్వండి అని చెప్పాను. గుర్తుందా మీకు? యెస్ మేడం. ఇక్కడ గుర్తుంది మేడం. హెడర్ ఎండింగ్‌లో ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్‌ని ఇక్కడ విండోస్ క్యాప్చర్ సారీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కోడ్‌ని మనం కాపీ చేయాలి. ఓకే. ఈ కోడ్‌ని కాపీ చేసి వచ్చి మనం ఇక్కడ పేస్ట్ పేస్ట్. చేసామా? ఈ చేసిన దాన్ని అప్డేట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ హెడర్ ఆప్షన్ లేకపోతే మీరేం చేయాలని చెప్పాను నేను ఆ రోజు కూడా చూపించాను. ఒక ప్లగిన్‌ని యూజ్ చేయండి హెడర్ అండ్ ఫూటర్ అని చెప్పానా లేదా? యెస్ మేడం. ఆ ప్లగిన్‌ని యూజ్ చేసి హెడర్‌లోనే మీరు పేస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు ఆ! టఫ్‌గా ఉంది అనిపిస్తే. ఓకేనా? హ్మ్. ఇప్పుడు గూగుల్ యాడ్స్‌కి ఇప్పుడు మనం పర్మిషన్ ఇచ్చామా లేదా గూగుల్ యాడ్స్‌కి? ఇచ్చాం మేడం. ఇచ్చాము. ఇప్పుడు మనము మళ్ళీ టెస్ట్ గూగుల్ ట్యాగ్ ఇన్‌స్టాలేషన్ అయిపోద్ది అంతే. ఇప్పుడు ఇలాగా ఇదిగో ఇక్కడ చూడండి చెకింగ్ ట్యాగ్ ఇన్‌స్టాలేషన్ అని వస్తుంది.
అక్కడ మీరు క్లిక్ చేయకపోయినా ఎవరికి ఇచ్చారు మీరు పర్మిషన్, వెబ్సైట్ యొక్క పర్మిషన్ ఎవరికి ఇచ్చారు? గూగుల్ కి మేడం. ఇచ్చారనమాట ట్రాక్ చేయమని. ఓకేనా? ఇక్కడ చూడండి, మెజర్ ఇండివిజువల్ కన్వర్షన్ విత్ ఈవెంట్ స్నిప్పెట్స్ అని అన్నారు. అంటే మనం ఏ యాక్షన్ అండి, ఈవెంట్ అంటే ఏంటి అని మీరు వేరే అనుకోకండి. ఈవెంట్ అన్నా యాక్షన్ అన్నా ఒకటే అండి. ఓకే. ఈవెంట్ అన్నా యాక్షన్ అన్నా ఒకటే. మనం ఏ యాక్షన్నే ట్రాక్ చేయాలనుకుంటున్నాము చెప్పండి? మనం ఏ యాక్షన్నే ట్రాక్ చేయాలనుకుంటున్నాము? థ్యాంక్ యూ పేజ్ యాక్షన్ కదా మనం ట్రాక్ చేయాలనుకుంటున్నాం. ఎస్ మేడం. థ్యాంక్ యూ పేజ్ కదా రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎస్ మేడం. అదే కదా మన ప్రాఫిటబుల్ యాక్షన్. ఆ యాక్షన్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ సి ఈవెంట్ స్నిప్పెట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈవెంట్ ఎక్కడ పేజ్లోని కావాలా మీకు, లేదా క్లిక్స్ అనేది ఎక్కడ కావాలి అని అడుగుతుంది అనమాట. ఎక్కడ కావాలి పెట్టు అని అడుగుతుంది. పేజీలో కావాలి అనుకుంటున్నాం అంతే కదా, థ్యాంక్ యూ పేజీలోనే కదా మనం కావాలనుకుంటున్నాం. మనకి కన్వర్షన్ అనేది థ్యాంక్ యూ పేజ్కి రావాలి. సబ్మిట్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మన ఫామ్కి ఆ కన్వర్షన్ ఎక్కడికి రావాలి? పేజ్కే రావాలా లేదా థ్యాంక్ యూ పేజ్కి? సో మీరు ఇక్కడ కాపీ చేసి ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసిన తర్వాత మీరు మీ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కోడ్ తీసుకొచ్చారు, కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు అంతే కదా, మీరు చేసేది ఏం లేదు కదా. ఎక్కడ పేస్ట్ చేస్తారు? కోడ్ ఎక్కడ పేస్ట్ చేస్తారు? ఎడిట్ క్లిక్ చేయాలి. ఎడిట్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ కోడ్ని ఎక్కడ పేస్ట్ చేయాలి? థ్యాంక్ యూ పేస్ట్ చేయాలి. థ్యాంక్ యూ పేజ్లో పేస్ట్ చేయాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేయాలి. ఈ ప్లస్ థ్యాంక్ యూ పేజ్కి వచ్చి మీరు ప్లస్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కస్టమ్ HTML అని కనిపిస్తుంది ఇక్కడ. ఈ కస్టమ్ HTMLని తీసుకొని ఇక్కడ మీరు ఈ కోడ్ని పేస్ట్ చేయాలంతే, పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ కోడ్ యూజర్కి కనిపిస్తుందా? నో మేడం, కనిపించదు. ఇది ఒక స్నిప్పెట్ అండి, స్నిప్పెట్ ఇది. ఓకేనా? స్నిప్పెట్ HTML లాంగ్వేజ్కి ఇది ఒక స్నిప్పెట్ అన్నట్టు. ఈ కోడ్ యూజర్కి కనిపించదు. ఓన్లీ మీరు ఇచ్చిన థ్యాంక్ యూ పేజ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఇది కనిపిస్తుంది చూసారా, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫిల్లింగ్ ఫామ్ అని ఇచ్చారు కదా, అది మాత్రం యూజర్కి కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ సేవ్ చేయాలి, సేవ్ చేసేయాలి. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ట్రాక్ ద కన్వర్షన్ అని.